ఈ ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు మనం ఫెయిల్డ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ గురించి చూసాం, అలాగే లో ప్రైస్ సక్సెస్ఫుల్ ప్లేయర్స్ గురించి కూడా చూసాం. కానీ ఈ వీడియో టాపిక్ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉండబోతుంది. అంటే ఈ సీజన్లో కోట్ల రూపాయల శాలరీ తీసుకుని మ్యాచ్లు అడక్క లేకుండా ఎంజాయ్ చేసిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లిస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఈ లిస్ట్లో అయితే మనం కొంతమంది ఫెయిల్డ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ గురించి కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. లైక్ వీళ్ళకి ఆడడానికి తక్కువ మ్యాచ్లోనే ఆపర్చునిటీ దొరికింది, బట్ ఆ తక్కువ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారన్నమాట. సో విధంగా లిస్ట్లో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉన్నాయి. దీంతో మీరైతే అక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. నెంబర్ 10 బెన్ వార్షిష్. ఆస్ట్రేలియాకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ను పంజాబ్ కింగ్స్ టీం ఆక్షన్లో 4.4 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. కానీ అతని ఈ సీజన్లో ఆడింది మాత్రం కేవలం ఒక్క మ్యాచే. అది కూడా ఒక్క మ్యాచ్లో ఒక వికెట్ తీసుకున్నప్పటికీ 51 పరుగులు సమర్పించుకున్నాడు. సో పంజాబ్ కింగ్స్ టీం అయితే ఈ ప్లేయర్ని మోస్ట్లో ఒక బ్యాకప్ ప్లేయర్గానే కొనుక్కున్నారు భయ్య. అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర హర్షదీప్ సింగ్ మరియు మార్క్ హెన్సన్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్స్ ఉన్నారు. దీంతో వాళ్ళకి బ్యాకప్గా ఉంటాడని చెప్పి ఏకంగా 4.4 కోట్లు పెట్టుకున్నారు. అయితే పంజాబ్ టీం మార్క్ హెన్సన్ ఫెయిల్ అవుతున్నప్పటికీ బెన్కి ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు, కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. దీంతో బెన్ వార్షిష్ పెద్దగా మ్యాచ్లు ఆడక్క లేకుండానే 4.4 కోట్ల రూపాయలు సంపాదించేశాడు. నెంబర్ 9 రాహుల్ చహర్. మన టీమిండియాకు చెందిన ఈ లెగ్ స్పిన్ బౌలర్ను సిఎస్కే టీం 5.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. కానీ అవకాశాలు చూసుకుంటే మాత్రం అతనికి కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రం ఆడేందుకు ఛాన్స్ వచ్చింది. సో సిఎస్కే టీం అయితే రాహుల్ చహర్ని ఇంత పెద్ద అమౌంట్ పెట్టుకున్నప్పుడు అవకాశాలు ఎక్కువ ఇస్తారేమో అనుకున్నాం. అయితే సిఎస్కే టీం రాహుల్ చహర్ను పెద్దగా కన్సిడర్ చేయలేదు, ఒక్క మ్యాచ్లో మాత్రం అవకాశం ఇచ్చారు. అండ్ ఒక్క మ్యాచ్లో అతను వికెట్ తీయలేకపోయాడు. అట్ ది సేమ్ టైం ఎకానమీ చూసుకుంటే 11.5 ఉంది. సో సిఎస్కే టీంకి అయితే స్పిన్ బౌలర్స్గా నూర్ అహ్మద్ అలాగే అకిల్ హుసేన్ వీళ్ళిద్దరూ మంచిగానే బౌలింగ్ చేశారు. దీంతో వాళ్ళకి రాహుల్ చహర్ అవసరం పడలేదు. పైగా వాళ్ళకి ఈ సీజన్లో చెన్నై చపాక్ వికెట్ చూసుకున్న మూడో స్పిన్నర్ ఆడించేంత స్కోప్ లేకుండా పోయింది. సో మొత్తం మీద రాహుల్ చహర్ అయితే కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి 5.2 కోట్ల రూపాయల శాలరీ పట్టుకెళ్ళిపోయాడు. నెంబర్ 8 మంగేష్ యాదవ్. యంగ్స్టర్ని అయితే ఆర్సీబీ టీం ఆప్షన్లో 5.2 కోట్ల రూపాయల పెద్ద అమౌంట్తో కొనుగోలు చేశారు. అండ్ అతను కొన్నప్పుడే చాలా బజ్ అయితే క్రియేట్ అయింది. మళ్ళీ ఎస్టైల్కి రీప్లేస్మెంట్ అని చెప్పారు. కానీ తీరా చూసుకుంటే ఆర్సీబీ టీం అతను ఒక్క మ్యాచ్లో కూడా ఆడించలేదు భయ్య. స్టార్టింగ్ మ్యాచెస్లో అభినందన్ సింగ్ అయినా ఛాన్స్ ఇచ్చారు, కానీ మంగేష్ యాదవ్కి మాత్రం ఒక అవకాశం కూడా ఇవ్వలేదు. అతనికి 5.2 కోట్ల రూపాయల శాలరీ చెల్లిస్తూ కేవలం బెంచ్ మీద కూర్చోబెట్టేశారు. సో నిజంగా ఇదైతే చాలా కాస్ట్లీ పిక్ అని చెప్పుకోవచ్చు. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే మంగేష్ యాదవ్ 5.2 కోట్ల రూపాయలు పట్టుకెళ్ళిపోయాడు. అయితే నిజానికి ఆర్సీబీ టీంకి అతను ఆడించే అవకాశం పెద్దగా దక్కలేదని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఇనీషియల్గా టీం కాంబినేషన్ బాగా సెట్ అవడంతో ఎక్కువ మంది ప్లేయర్స్ని ట్రై చేయలేదు. మళ్ళీ రసిక్ దర్శనం బాగా పెర్ఫామ్ చేశాడు. దీనివల్ల ఆర్సీబీ టీంకు మంగేష్ యాదవ్ ఆడించే అవసరం రాకుండా పోయింది. నెంబర్ 7 మహేంద్ర సింగ్ ధోని. 45 ఏళ్ల ఈ ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్ను సిఎస్కే టీం 4 కోట్లు పెట్టి రీటైన్ చేసుకున్నారు. బట్ ఈ ఏడాది చూసుకుంటే ధోని కనీసం ఒక్క మ్యాచ్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. స్టార్టింగ్ మ్యాచెస్లో చూసుకుంటే అతనికి చాలా వరకు ఇంజరీ ఉందని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. అంటే కాఫ్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు, అందుకే ధోని సెలక్షన్కి అందుబాటులో లేడని చెప్పారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఇంకొన్ని డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ధోని ఫిట్గానే ఉన్నాడు, బట్ యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వడం కోసం తనంతట తానే తప్పుకున్నాడని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. ఇక మళ్ళీ చివరిలో చూసుకుంటేనేమో తంబ్ ఇంజరీ అన్నారు. సో మొత్తం మీద ధోని ఇంజరీ కారణంగా తప్పుకున్నాడా లేకపోతే తనంతట తానే తప్పుకున్నాడా ఎవరికీ క్లారిటీ లేదు. అయితే కొన్ని మ్యాచెస్ టైంలో చూసుకుంటే మాత్రం హడావిడి చూసాం. అంటే ఇదిగో ధోని వచ్చేస్తున్నాడు, అదిగో ధోని వచ్చేస్తున్నాడు అని చెప్పి గట్టిగా ఊపారు. కానీ చివరికి ధోని ఫ్యాన్స్కి నిరాశ మిగిలింది. ఎంఎస్ ధోని కనీసం ఒక్క మ్యాచ్లో కూడా తన ప్రెజెన్స్ చూపించలేదు. సో మొత్తం మీద 4 కోట్ల రూపాయల శాలరీ తీసుకున్న ధోని ఈ సీజన్ అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఫినిష్ చేశాడు. మరి వచ్చే సీజన్లో ధోని ఆడతారంటారా? మీరైతే కింద కామెంట్ చేసేయండి. నెంబర్ 6 హర్షల్ పటేల్. ఈ ప్లేయర్ని అయితే ఎస్ఆర్హెచ్ టీం 8 కోట్ల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకున్నారు. అయితే అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం మరి అంత గొప్పగా కనిపించలేదు. మెయిన్లీ స్టార్టింగ్ మ్యాచెస్లో అవకాశాలు ఇచ్చినప్పుడు హర్షల్ పటేల్ అయితే ఫెయిల్ అయ్యాడు. సో సీజన్ మొదలైనప్పుడు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి హర్షల్ పటేల్ మెయిన్ ఫాస్ట్ బౌలర్. అంటే వాళ్ళకి ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేడు. అట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళు చూసుకున్న చాలామంది యంగ్స్టర్సే. దీంతో హర్షల్ పటేల్ మెయిన్ బౌలర్గా బరిలోకి దిగాడు. బట్ ఫస్ట్ 3 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతను సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత కూడా మరో 2 మ్యాచ్లు అవకాశం ఇచ్చారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అతని సీజన్లో 5 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 10.8 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో నిజానికి మనమైతే హర్షల్ పటేల్ను ఒక ఫెయిల్డ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా చెప్పుకోవచ్చు. అంటే ఎస్ఆర్హెచ్ టీం తనకు అవకాశాలు ఇచ్చినా సరే ప్రూవ్ చేసుకోలేకపోయాడు. దీంతో నెక్స్ట్ ఇయర్ కోసం అయితే అతను వదిలేస్తారేమో అనుకుంటున్నా. అంటే బెంచ్ మీద కూర్చోబెట్టే ప్లేయర్కి 8 కోట్ల రూపాయలు ఇవ్వడం ఎందుకు భయ్యా? వదిలేసి వేరే ప్లేయర్ని కొనుక్కుంటే సరిపోద్దు కదా. సో మొత్తం మీద ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఈ సీజన్లో 8 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయింది చెప్పుకోవచ్చు. నెంబర్ 5 ఆకిబ్ నబీ. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించిన ఈ ఫాస్ట్ బౌలర్ను డీసీ టీం 8.4 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. బట్ అతనికి ఇచ్చిన అవకాశాలు చూసుకుంటే మాత్రం 5 మ్యాచ్లో మాత్రం ఆడించారు. అయితే 5 మ్యాచ్లో అతను పెద్దగా పెర్ఫామ్ చేసింది ఏమీ లేదనుకోండి. అంటే ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎకానమీ చూసుకుంటే 11.5గా ఉంది. సో ఇంత మనం ఆకిబ్ నబీని కూడా ఒక ఫీల్డ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గానే చెప్పుకోవచ్చు. కానీ నిజానికి డీసీ టీం అతనికి కంటిన్యూస్గా ఎక్కువ ఛాన్స్ ఇవ్వలేదు భయ్య. అంటే ఒక మ్యాచ్లో ఆడించడం, మరో మ్యాచ్లో కూర్చోబెట్టడం, ఇదే చేసుకుంటూ వచ్చారు. అదే డీసీ టీం స్టార్టింగ్ నుంచి అతని మీద నమ్మకం పెట్టి ఇంకా ఎక్కువ మ్యాచ్లో ఛాన్సెస్ ఇచ్చుంటే మేబీ ప్రూవ్ చేసుకునేవాడేమో. పర్టికులర్గా అతను ఆడిన మ్యాచెస్లో చూసుకున్న తన యూటిలైజేషన్ అంత ప్రాపర్గా కనిపించలేదు.
బట్ ఏమో మొత్తం మీద డీసీ టీంకి అయితే 8.4 కోట్ల రూపాయలు వేస్ట్ అయినట్టే కదా. ఆకిబ్ నబీ ఎక్కువ మ్యాచ్లు ఆడకుండానే బెంచ్కి పరిమితం అయిపోయాడు. నెంబర్ 4 మయాంక్ యాదవ్. ఈ ఫాస్ట్ బౌలర్కి అయితే ప్రతి సీజన్ కూడా ఒక వికెషన్ అని చెప్పుకోవచ్చు పోయా. అంటే తన ఐపీఎల్ డెబ్యూ చేసి 3 ఏళ్ళు అవుతుంది. బట్ తను ఆడిన మ్యాచ్లు ఎన్నో తెలుసా, 10 మ్యాచ్లు మాత్రమే. అయితే అతని శాలరీ చూసుకుంటే మాత్రం 11 కోట్ల రూపాయలు. లాస్ట్ ఇయర్ లక్నో టీం మాత్రం 11 కోట్లు ఇచ్చింది. అండ్ ఏడాది చూసుకున్న సేమ్ టు సేమ్ మరో 11 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ ఓవరాల్గా తను ఆడిన మ్యాచ్లు చూసుకుంటే పట్టుమని 10 మ్యాచ్లు కూడా లేవు. పోనీ పూర్తిగా ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిపోయారంటే అదే లేదు. సో ఇప్పటికీ లక్నో టీం మయాంక్ యాదవ్ మీద చాలా ఖర్చు పెట్టారు. కానీ లాస్ట్ ఇయర్స్లో అతను ఇప్పుడు కూడా తన ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అలాగే తన వర్త్ను కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఒక ఫీల్డ్ ప్లేయర్గానే మిగిలిపోయాడు. సో తెలిసి లక్నో టీం నెక్స్ట్ ఇయర్కి అతను వదిలేస్తారేమో అనుకుంటున్నా భయ్య. అంటే 11 కోట్లు ఇచ్చి బెంచ్ మీద కూర్చోబెట్టుకోవడం ఎందుకు? పైగా అతనికి ఈ సీజన్లో సెకండ్ హాఫ్లో కొన్ని ఛాన్సెస్ కూడా ఇచ్చారు. బట్ ఆ ఛాన్సెస్లో కూడా పెద్దగా ప్రూవ్ చేసుకుంది ఏమీ లేదు. 4 మ్యాచ్లతో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఎకానమీ 11.4గా ఉంది. సో ఇంత మనమైతే మయాంక్ యాదవ్ను కూడా ఒక ఫెయిల్డ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గానే కన్సిడర్ చేయొచ్చు. నెంబర్ 3 లియామ్ లివింగ్స్టోన్. ఈ ఐపీఎల్ 2026లో జాక్ పట్టుకునే ప్లేయర్స్లో ఇతను కూడా ఒకటని చెప్పుకోవచ్చు భయ్య. ఎస్ఆర్హెచ్ టీం ఆక్షన్ చివరి ప్లేయర్ని చాలా పెద్ద అమౌంట్ పెట్టి కొనుగోలు చేశారు. ఇన్ఫ్యాక్ట్ 13 కోట్లు చెల్లించారు. కానీ తేరా చూస్తే అతను ఆడింది 2 మ్యాచ్లు, 2 మ్యాచ్లు మాత్రమే. కొన్ని 2 మ్యాచ్లు ఏమైనా పెర్ఫామ్ చేశారంటే అదే లేదు, 15 పరుగులు మాత్రమే చేశాడు. సో నిజానికి ఎస్ఆర్హెచ్ టీంకి అయితే లివింగ్స్టోన్ అవసరం అంత ఎక్కువగా లేదు భయ్య. ఎందుకంటే వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉన్నారు. బట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి 13 కోట్లు పెట్టుకున్నారు. అది కూడా లక్నో టీంతో పోటీపడి మరి కొన్నారు. దీంతో లివింగ్స్టోన్కి మామూలు జాక్పాట్ తగలలేదు. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ టీమే ఉత్తుపుణ్యాన్ని 8 కోట్లు ఇచ్చిందంటే ఈ ఏడాది ఇంకో 5 కోట్లు ఎక్కువ వచ్చాయి. తను పెద్దగా ఆడక్క లేకుండానే 13 కోట్ల రూపాయలు వచ్చి జోబులో పడిపోయాయి. సో బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్ పాటు లివింగ్స్టోన్ మంచిగా పైసలు పోగేసుకున్నాడు. నెంబర్ 2 ప్రశాంత్ వీర్. సిఎస్కే టీం అయితే ఆప్షన్లో ఈ ప్లేయర్ను ఏకంగా 14.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఇతనికి ఇచ్చిన అవకాశాలు చూసుకుంటే మాత్రం తక్కువ అని చెప్పుకోవచ్చు పోయా. పర్టికులర్గా బౌలింగ్ విషయంలో చూసుకుంటే కంప్లీట్లీ అండర్ యూటిలైజ్ చేసుకున్నారు. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే బౌలింగ్ ఇచ్చారు. సో సిఎస్కే టీం అయితే ఈ ప్లేయర్ను ఇంత పెద్ద అమౌంట్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ అవకాశాలు ఇస్తారేమో అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళైతే కార్తిక్ శర్మకు బాగా అవకాశాలు ఇచ్చారు. అండ్ కార్తిక్ శర్మ స్టార్టింగ్లో ఫెయిల్ అయినప్పటికీ ఆ తర్వాత ప్రూవ్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్లో మంచిగానే పెర్ఫామ్ చేశాడు. కానీ ప్రశాంత్ వీర్కి చూసుకుంటే మాత్రం కేవలం 5 మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ చేసే ఆపర్చునిటీ దొరికింది. అండ్ 5 మ్యాచ్లో అతను 90 పరుగులు చేశాడు. యావరేజ్ 45, స్ట్రైక్ రేట్ 134. సో ఒక లోయర్ రేటర్ బ్యాట్స్మెన్కి ఇది కొంతవరకు డీసెంట్ స్టాట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ముందు చెప్పుకున్నట్టే బౌలింగ్ పరంగా చూసుకుంటే మాత్రం కంప్లీట్గా వేస్ట్ చేశారు భయ్య. అంటే బౌలింగ్ చేయడానికి స్కోప్ ఉన్న మ్యాచ్లు కూడా ప్రశాంత్ వీర్ చేత బౌలింగ్ చేయించలేదు. సో దీంతో సిఎస్కే టీంకు ప్రశాంత్ వీర్ని తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం మీకు కలగలేదు. వాళ్ళైతే జడేజాకు రీప్లేస్మెంట్గా తీసుకున్నామన్నారు కానీ చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ కోసం సిఎస్కే టీం ప్రశాంత్ వీర్ని రీటైన్ చేసుకుంటారా లేకపోతే వదిలేస్తారా అనేది. నెంబర్ 1 మతీషా పతిరానా. ఈ సీజన్లో పెద్దగా కష్టపడకలేకుండా 18 కోట్లు సంపాదించిన ప్లేయర్ మతీషా పతిరానా. అసలు తన అదృష్టం ఎలా ఉందంటే ఈ సీజన్లో కేవలం 8 బాల్స్ మాత్రమే వేశాడు. బట్ 8 బాల్స్కి అతను తీసుకున్న శాలరీ ఎంతో తెలుసా, 18 కోట్ల రూపాయలు. అంటే లిటరల్లీ తను వేసిన ఒక్కో బాల్కు 2.25 కోట్ల రూపాయలు శాలరీ తీసుకున్నాడు. సో నిజంగా కేకేఆర్ టీం అయితే పతిరానాకు ఉత్తుపుణ్యాన్ని 18 కోట్లు ఇచ్చారని చెప్పుకోవచ్చు భయ్య. అతను స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ మ్యాచెస్కు అందుబాటులో లేడు, అది నిజమే. బట్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం అతను కొన్ని మ్యాచెస్కి అవైలబుల్గా వచ్చాడు. కానీ కేకేఆర్ టీంకి ఏమైంది, ఎక్స్ట్రా ఫారెన్ ప్లేయర్ ఆడించుకునేందుకు అవకాశం దక్కలేదు. 4 ఫారెన్ స్పాట్స్లో చూసుకుంటే ఫినాలైన్, క్యామరూన్ గ్రీన్, రోమన్ పవల్ అలాగే సునీల్ నారాయణ్ ఈ 4 సెట్ అయిపోయారు. దీంతో వాళ్ళకి పతిరానా అవైలబుల్గా వచ్చినా సరే ఆడించుకునేందుకు స్కోప్ దొరకలేదు. అయితే చివరిలో చూసుకుంటే ఒక మ్యాచ్లో ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ మ్యాచ్లో ఏమైంది, మనోడు 8 బాల్స్ వేసాడు, మళ్ళీ ఇంజరీ అయిపోయాడు. సో నిజానికి పతిరానాకైతే సీజన్ ముందు నుంచి ఇంజరీ ఉంది. దీంతో అతను ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందే రూల్ అవుట్ అయిపోయింటే 18 కోట్లు మిగిలేవి కేకేఆర్ టీంకి. అంటే రూల్స్ ప్రకారం ఒక ప్లేయర్ సీజన్ జరగకముందు రూల్ అవుట్ అయిపోతే అతనికి శాలరీ ఇవ్వక్కర్లేదు. లైక్ ఇప్పుడు ఇదే కేకేఆర్ టీం హర్షిత్ రాణాకి శాలరీ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే అతను సీజన్ స్టార్ట్ అవ్వకముందు రూల్ అవుట్ అయిపోయాడు. అలాగే సిఎస్కే టీం చూసుకుంటే నాదన్ అలీస్ లాంటి వాళ్ళకి శాలరీ ఇవ్వక్కర్లేదు. బట్ ప్లేయర్స్ ఎవరైతే తమ టీమ్స్ యొక్క క్యాంప్లో జాయిన్ అయ్యి అలాగే సీజన్కి అందుబాటులోకి వచ్చారో ఆ ప్లేయర్స్కి మాత్రం శాలరీ ఇచ్చేయవలసిందే. మీరు ప్లేయింగ్లో ఆడించుకున్నా ఆర్ఎల్స్ బెంచ్ మీద కూర్చోబెట్టినా సరే శాలరీ ఇచ్చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఐపీఎల్ ఆడుతూ ఇంజరీ రూల్ అవుట్ అయిన ప్లేయర్స్ కూడా ఫుల్ శాలరీ ఇచ్చేయాలి. అంటే ఎగ్జాంపుల్గా ఆయుష్ మాత్రే, బ్రేడెన్ కార్స్ అలాగే జేమీ వార్టన్ లాంటి ప్లేయర్స్ని తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ సిఎస్కే టీంలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు టీంతో జాయిన్ అయిన తర్వాత ఇంజరీస్ కారణంగా రూల్ అవుట్ అయ్యారు. సో అలాంటి ప్లేయర్స్కి అయితే ఫ్రాంచైజ్ ఖచ్చితంగా ఫుల్ శాలరీ ఇచ్చేస్తుంది. బట్ ఏ ప్లేయర్స్ అయితే టీంతో జాయిన్ అవ్వకముందు రూల్ అవుట్ అయిపోయారో ఆ ప్లేయర్స్కి మాత్రం శాలరీ ఇవ్వక్కర్లేదు. సో లెక్క ప్రకారం చూసుకుంటే కేకేఆర్ టీం పతిరానాకి 18 కోట్లు ఇవ్వాల్సిందే. దీంతో అతను వేసిన ఒక్కో బాల్ ఖరీదు 2.25 కోట్ల రూపాయలుగా మారిపోయింది. ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా చూసాం మనం. అసలు మొత్తం మీద ఐపీఎల్ కొంతమంది ప్లేయర్స్కి పెద్దగా ఆడక్కలేకుండా మంచిగా డబ్బులు వచ్చాయి. అయితే వీరిలో జెన్యున్గా ఈ ప్లేయర్స్కు తమ టీమ్స్ అవకాశాలు ఇవ్వకుండా వేస్ట్ చేసుకున్నారో ఆ ప్లేయర్ నేమ్ మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మన లిస్ట్లో ఎవరైనా ప్లేయర్స్ని మిస్ చేసుకుంటే ఆ ప్లేయర్స్ నేమ్ కూడా మీరు కింద కామెంట్ చేయండి, మనమైతే ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు. ఎట్ ది సేమ్ టైం వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.